కూటమి విజయం అందరి విజయమన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో ఇటీవల గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను విజయవాడ సభలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మూడు పార్టీల కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. ఒకప్పుడు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చెప్పుకుంటే ఇప్పుడు ప్రతిపక్షం లేని రాష్ట్రంగా చెప్పుకుంటున్నారన్నారు పురంధేశ్వరి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రజలు ఈ కూటమి మీద విశ్వాసంతో మనందరినీ కూడా చాలా చక్కగా ఆశీర్వదించి అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ కూటమికి అందించడం జరిగింది. ఒకానొక సందర్భంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగణిస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్షం లేనటువంటి రాష్ట్రంగా రాజధానిని అందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమాన్ని మాకు అందిస్తారో అప్పుడే మేము మిమ్మల్ని ఆశీర్వదించగలం అనేటువంటి ఒక సందేశాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనకి ఇచ్చినటువంటి నేపథ్యం కనుక ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంపై కూడా ఇవాళ గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి మనం గమనించాలి.